ఛార్జీల పెంపుకు నిరసనగా బస్ భవన్ ముట్టడికి తెలంగాణ జాగృతి యత్నించింది. కవిత సహా జాగృతి కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. బస్ భవన్ దగ్గర కవిత ధర్నాకు దిగారు. ఛార్జీల పెంపుకు నిరసనగా బస్ భవన్ వద్ద కవిత నిరసనకు దిగారు. ప్రస్తుతం బస్ భవన్ దగ్గర ఆమె ధర్నా కూర్చున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నుమాన్ బస్ భవన్ దగ్గర లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నుమాన్, శంకర్, ఇటు ఆర్టీసీ క్రాస్ రోడ్ బస్ భవన్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఏదైతే బస్ పాస్ ఛార్జీల పెంపుకు నిరసనగా ఎమ్మెల్సీ కవిత బస్ భవన్ ముందు ఆందోళన దిగారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జాగృతి నేతలందరినీ కూడా అరెస్ట్ చేసి పిఎస్కి తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనము బస్ భవన్ దగ్గర ఉన్నాము. సో బస్ భవన్ దగ్గర ఏబిఎస్ స్క్రీన్ లో కూడా చూడొచ్చు, మొత్తం కూడా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీ కవితను కూడా అరెస్ట్ చేసి పిఎస్కి తరలిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నారు. సో చూడొచ్చు, బస్ పాస్ ఛార్జీల పెంపుకు చూడొచ్చు, ప్రస్తుతం ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసి పిఎస్కి తరలిస్తున్నారు. మరోవైపు జాగృతి నేతలను కూడా ఎక్కడికక్కడ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం ఏదైతే ఇటు బస్ పాస్ ఛార్జీల పెంపుకు నిరసనగా కూడా ఏదైతే ఉదయం నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా ఆందోళన చేశారు. సో ప్రస్తుతం తెలంగాణ జాగృతి నేతలను అందరినీ కూడా అరెస్ట్ చేసి పిఎస్కి తరలించారు. సో ఈ బస్ పాస్ ఛార్జీలను పెంచడం మూలంగా విద్యార్థుల మీద అదనంగా భారం పడుతుంది. సో గతంలో ఉన్నటువంటి ఛార్జీల కంటే కూడా ప్రస్తుతం అదనంగా ఛార్జీలను పెంచడం వల్ల ఇటు విద్యార్థుల మీద భారం పడుతుంది, సామాన్యుల మీద కూడా భారం పడుతుందని కూడా ఏదైతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు. దాంతోపాటు జాగృతి నేతలందరినీ కూడా అరెస్ట్ చేసి పిఎస్కి తరలిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రస్తుతం ఇక్కడ అరెస్ట్ చేసి వారందరినీ కూడా తరలిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మొత్తం కూడా ఇటు బస్ భవన్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడికక్కడ కూడా వస్తున్నటువంటి జాగృతి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. మరోవైపు కవిత వెళ్తున్నటువంటి కాన్వాయ్ ఏదైతే ఉందో దాన్ని కూడా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు జాగృతి కార్యకర్తలు. సో ప్రస్తుతం పోలీసు బందోబస్తు మధ్య మొత్తం కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతం ఏదైతే పిఎస్కి తరలించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు మొత్తం కూడా ఏదైతే ఆర్టీసీ క్రాస్ రోడ్కి వచ్చినటువంటి వెహికల్స్ అన్ని కూడా డైవర్ట్ చేశారు. ఇటు బస్ భవన్ ముందు కూడా భారీగా పోలీసులను మోహరించినటువంటి పరిస్థితి ఉంది. బ్యారికేడ్లను పెట్టి ఎక్కడికక్కడ కూడా వస్తున్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఉదయం కూడా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతలను కూడా అరెస్ట్ చేశారు. సో ముఖ్యంగా ఏదైతే ఇటు బస్ పాస్ ఛార్జీలను పెంచడం మూలంగా ఏదైతే ఇటు విద్యార్థులు కానివ్వండి సామాన్యుల మీద అదనంగా భారం పడుతుంది. గతంలో ఉన్నటువంటి ఛార్జీల మీద దాదాపు 20% అదనంగా ఛార్జీలను పెంచడం మూలంగా ఏదైతే బస్ పాస్ కి సంబంధించినటువంటి ఛార్జీలు పెంచడం మూలంగా ఏదైతే దాదాపు 300 నుంచి 400 అదనపు భారము ఒక్కొక్కరి మీద పడుతుంది. అంటే ఈ విధంగా భారం పడడం మూలంగా ఇటు సామాన్యులకు మీద అదనంగా భారం పడుతుంది. మరోవైపు ఇటు విద్యా సమస్యలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇక విద్యార్థుల మీద అదనంగా భారం పడుతుందంటూ కూడా ఏదైతే ఇటు తెలంగాణ జాగృతి నేతలు ప్రస్తుతం ఆందోళన దిగినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఏదైతే ఇటు బ్యారికేడ్లను పెట్టి ఎక్కడికక్కడ కూడా అరెస్ట్ అని చేస్తున్నారు. సో ఇటువైపు వచ్చినటువంటి వారిని కూడా అందరినీ కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసి పిఎస్కి తరలించారు. దాంతోపాటు జాగృతి నేతలు కవితతో పాటు వచ్చినటువంటి జాగృతి కార్యకర్తలు నేతలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతం అయితే పిఎస్కి తరలించినటువంటి పరిస్థితి. మొత్తానికైతే అంటే దాదాపు ఒక 10-15 నిమిషాల పాటు రోడ్డు మీద బైఠాయించినటువంటి కవితను పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వారు లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తుండగా బ్యారికేడ్లతో ఎక్కడికక్కడ కూడా వాళ్ళని అడ్డుకున్నారు. సో బస్ భవన్ కి వెళ్తున్నటువంటి జాగృతి కార్యకర్తలు నేతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అడ్డుకొని మరి పిఎస్కి తరలించారు. మరోవైపు ఇటు ఎమ్మెల్సీ కవితను కూడా అరెస్ట్ చేసి పిఎస్కి తరలించినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. శంకరి, రైట్, థ్యాంక్ యూ.